హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం, అందులో 13వ శ్లోకం నుంచి తీసుకొని 23వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఇప్పుడు మరి కపిలముని వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి కపిలముని యొక్క ఆదేశాలను శిక్షణలను అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని పాటించి ఎలా భక్తి మార్గంలో దానికి కావాల్సిన తపస్య ఏవైతే కార్యాలు చేయాలో అవన్నీ కూడా కార్యాలు చేస్తుంది. ఆమె చేసే ఈ తపస్య అంతా కూడా విషయాలు కూడా మనం ఈరోజు చర్చించుకుందామంట 13 నుంచి 23 శ్లోకాల్లో. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. 13వ శ్లోకం నుంచి సాచాపి తన్యోక్తేన योगादेशेन योगयुक् तस्मिन् आश्रम आपीडे सरस्वत्याः समाहित. అలా కపిలముని ఆదేశాల అనుసారంగా దేవహూతి ఇప్పుడు భక్తి యోగను అక్కడే అదే ఆశ్రమంలో కపిలముని యొక్క ఆశ్రమంలో అక్కడే భక్తి యోగను పాటిస్తుందన్నమాట. ఆ విధంగా ఆ యొక్క భక్తి యోగలో అక్కడే సమాధి అవస్థలో చేరుకుందనమాట కపిలముని యొక్క ఇంట్లోనే. ఇప్పుడు కపిలముని దేవహూతి కోసం అనేసి ఎంతో మంచి వైభవంగా చాలా పెద్ద భవనాన్ని ఆయోజనం చేశారు అక్కడ. అది ఎలా కనిపించేదంటే ఆ సరస్వతి నదికి అదొక ముకుటంలా కనిపించేదన్నమాట. అటువంటి కపిలముని ఆశ్రమం భవనంలోపే ఆమె భక్తి మార్గాన్ని భక్తి యోగను అనుసరిస్తుందన్నమాట. ఎలా కపిలముని చెప్పాడో అలాగా. దేవహూతి తన ఇంటిని త్యాగం చేసి వెళ్ళిపోలేదు. ఎలాగైతే ఇంతకుముందు కర్దమముని వెళ్ళిపోయాడు, ఇప్పుడు కపిలముని కూడా వెళ్ళిపోయాడు. కానీ దేవహూతి మాత్రం వెళ్ళలేదు. అక్కడే ఉండి భక్తి యోగాన్ని అనుసరించింది ఇంట్లోనే. ఇది ఒక ముఖ్యమైన శిక్షణను మనకు ఇస్తుందని ఇక్కడ ప్రభుపాల్ వారు తెలియచేస్తున్నారు. ఇలా ఎప్పుడు కూడా స్త్రీ అలా ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో తపస్సు చేసుకోకూడదు, లేకపోతే భక్తి మార్గాన్ని అనుసరించడానికి కానీ. ఇంట్లోనే ఉండి స్త్రీ ఎప్పుడైనా సరే భక్తి మార్గాన్ని అనుసరించాలి. ఈ యొక్క ఉదాహరణ దేవహూతి ద్వారా, ఆమె యొక్క ఆచరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనే విషయాన్ని
ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇంకా ఈ దేవహూతి మొత్తం జీవితం అంతా కూడా ఒక ఉత్తమ స్త్రీ ఎలా భక్తి చేసుకోవాలి, ఎలా తన కర్తవ్యాల్ని నెరవేర్చుకోవాలి అనే దానికి ఒక ఉత్తమ ఉదాహరణ అన్నమాట. సో అందుకని మనకి ఇక్కడ భాగవతంలో ఒక ఉత్తమ ఉదాహరణ మనకు దేవహూతి ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలా దేవహూతి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎలాగైతే ఆమె వివాహానికి ముందు తన తండ్రి యొక్క ఆధీనంలో ఉండేది, తండ్రి మీద ఆధారపడి జీవించేది, తండ్రి తన యొక్క పాలన పోషణ అంతా కూడా చూసుకునేవారు. తర్వాత అదే ఆమె తండ్రి వచ్చేసి స్వయంభూమను. తర్వాత స్వయంభూమను ఆమెను కర్దమమునికి ఇచ్చి వివాహం చేశారు. సో కర్దమముని ఆమెను ఎంతో బాగా చూసుకున్నారు. ఆమెకు కొంచెం తపస్సు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కర్దముని కూడా ఎంతో గొప్ప తపస్సు చేశారు కనుక ఆయనతో పాటు. కానీ తర్వాత కర్దముని ఆమె యొక్క పరిస్థితి, ఆమె యొక్క త్యాగాన్ని, ఆమె యొక్క సేవకు కృతజ్ఞుడిగా ఇంకా ఎంతో సంతృప్తి చెంది ఆమెకు ఒక మంచి బంగ్లా భవనం ఆయోజనం చేశారు. ఇంకా ఎంతోమంది సేవకురాలని, ఇంకా అన్ని రకాల ఆభూషణాలని, వస్త్రాలని, ఇంకా ప్రతి ఒక్క భౌతిక వస్తువుని ఆయోజన చేయడమే కాకుండా ఆమెకు సంతానాన్ని కూడా ప్రసాదించారు. సో తర్వాత కర్దముని వెళ్ళిపోయిన తర్వాత కపిలముని చూసుకున్నాడు. సో కపిలముని ఇప్పటివరకు మనం చూసాము, తన తల్లికి ఆదేశాలు, భక్తి యోగ మార్గంలో శిక్షణలు అన్నీ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అన్నమాట. సో కపిలముని కూడా తన కర్తవ్యం నెరవేర్చుకున్న తర్వాత కపిలముని కూడా ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారన్నమాట. అది ఎందుకు అనేది మనం చర్చించుకున్నాము ముందే లాస్ట్ క్లాస్లోని. సో ఈ విధంగా సో ఇక్కడ దేవహూతి కూడా ఇల్లు వదిలేసి, అక్కడే ఉన్న ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమె అలా వెళ్ళలేదు. ఆమె అక్కడే ఉండి భక్తి యోగను తన కుమారుడు కపిలముని భగవంతుడు చెప్పిన విధంగా పాటించుకుంటూ ఆ యొక్క ఆశ్రమంలోనే నివసించింది. సో ఇది ఒక మంచి ఉదాహరణ దేవహూతిది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అభీక్షణావగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలఖాన్ ఆత్మానం చోగ్రతపసా బిభ్రతి చీర్ణం కృశం. సో ఆమె ప్రతిరోజు 3 సార్లు 3 వేళలా ఆమె స్నానం చేసి, తర్వాత ఆ విధంగా చేయడం ద్వారా ఆమె యొక్క నల్లటి జుట్టు అంతా కూడా కొంచెం ఇప్పుడు గ్రే కలర్గా మారిందంట. అలా ఎన్నో తపస్సులు చేయడం స్టార్ట్ చేసింది. తద్వారా ఆమె యొక్క శరీరం కూడా ఇప్పుడు థిన్ అంటే బక్కగా అయిపోయిందనమాట, బక్క చిక్కిపోయిందనమాట. ఇంకా ఆమె వస్త్రాలు కూడా ఇప్పుడు పురాతనమైన వస్త్రాలు ధరిస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా ఒక యోగి కానీ, బ్రహ్మచారి కానీ, వానప్రస్థ కానీ, సన్యాసి కానీ ఇలా 3 సార్లు స్నానం చేయాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని ఇక్కడ చెప్తున్నారు. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో ఈ విధంగా గృహస్థులు కూడా కొంతమంది, ముఖ్యంగా బ్రాహ్మణులు కూడా దీన్ని పాటిస్తారు. సో ఇక్కడ మనకి దేవహూతి వచ్చేసి ఆమె స్వయంభూమను యొక్క రాజు యొక్క కూతురు, రాజకుమార్తె. కానీ ఇప్పుడు ఇక్కడ కర్దమునితో ఆమె వివాహం జరిగిన తర్వాత, కర్దముని అయితే రాజు కాదు, ఆయన ఒక యోగి, ఎన్నో సిద్ధులు ఉన్న యోగి. సో ఆమెకు కానీ మంచి వస్తువులు ఇక్కడ ఆమెకు ఇచ్చారన్నీ కర్దముని. సో ఈ విధంగా ఆమెకు ఎలా తపస్సు చేయాలనే విషయం తన భర్త నుంచి ఆమె ఎప్పుడో నేర్చుకుంది, భర్తకు సేవ చేసుకుంటూ. సో ఆమెకు మళ్ళీ ఇలాంటి తపస్సులు చేయడం అనేది ఆమెకేమీ కఠినం కాదు అన్నమాట. ఎందుకంటే అలా తన భర్త తర్వాత తన కొడుకు ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఇంకా బక్కగా అయిపోయింది. సో ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, టు బి టూ ఫ్యాట్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ లైఫ్. మనం ఆధ్యాత్మికంగా మనము ప్రగతి సాధించాలంటే చాలా లావుగా ఉండకూడదు అని, మంచిది కాదు అని. సో ఒకవేళ అది మన శరీరం కనుక మనకు సమస్యలు ఇవ్వకుండా ఉండాలి అని, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి, అందుకనే ఇలా చెప్పారన్నమాట.
అందుకనే మనము ఎంత ఆహారాన్ని తీసుకోవాలి, ఎంతసేపు నిద్రపోవాలో అవన్నీ కూడా నియమిత రూపంలో ఉండాలన్నమాట. ఎంతగా మనము ఎంత ఆహారాన్ని తీసుకోవాలి, ఎంత నిద్రపోవాలి అంటే ఆ ఆహారము నిద్ర ద్వారా మనము ఎంతో బాగా భక్తి చేసుకోగలిగేటట్టుగా. సో అందుకనే దీనికోసమని ఒక్కొక్కసారి మనము కొంచెం తపస్య కూడా చేయాల్సి వస్తుంది. సో అందుకనే దానికోసం మనము కొంచెం తక్కువ ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం తక్కువసేపు నిద్ర కూడా పోవాల్సి వస్తుంది. సో ఇవి ఏ యోగ పద్ధతిని మీరు అనుసరించినా ఇలాంటి నియమాలు ప్రతి యోగ పద్ధతి, భక్తి యోగ, జ్ఞానయోగ, హఠయోగ, ఏ యోగాలైనా ఉంటాయని రాశారు ఇక్కడ మనకి. ప్రజాపతే కర్దమస్య తపోయోగా విజృంభితం స్వగార్హస్థ్యం అనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి. సో ఇక్కడ ఇల్లు, ఈ భవనము ఏదైతే ఉందో ఇంకా అందులో ఉన్న వస్తువులన్నీ కూడా కర్దముని ఆయన ఒక ప్రజాపతి. అందుకని ఆయన తన యొక్క యోగ సిద్ధి ద్వారా ఏవైతే తన ఎన్నో తపస్సులు చేసి ఆర్జించుకున్నాడో వాటి ద్వారా అతను ఎంతో చక్కగా నిర్మితం చేశాడు ఈ భవనం. కానీ ఎంత బాగా నిర్మించాడంటే దాని యోగ సిద్ధి శక్తి ద్వారా ఆయన యొక్క ఈ వైభవాన్ని చూసి పైన ఆకాశ మార్గంలో, అంతరిక్ష మార్గంలో వెళ్ళే దేవతలు కానీ ఇంకా వేరే గ్రహవాసులు కూడా ఈర్ష, అసూయ వ్యక్తం చేసేవారు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా మనకి భాగవతంలో తెలుస్తుంది. ఆకాశ మార్గంలో, అంతరిక్ష మార్గంలో ఎంతోమంది వేరే గ్రహవాసులు, స్వర్గంలో ఉండే వాసులు ఇంకా వేరే గ్రహవాసులందరూ కూడా వారు అక్కడ కూడా వాళ్ళు ఏరోప్లేన్లో లేకపోతే ప్రయాణం విమానాల్లో, రకరకాల విమానాల్లో వాళ్ళు ప్రయాణించేవారు ఇప్పుడు కూడా ప్రయాణిస్తున్నారు అని ఇక్కడ మనకు ప్రభుపాద ద్వారా రాస్తున్నారనమాట. మనము ప్రయాణించే ఏరోప్లేన్ కానీ ఈ విమానాలు ఏంటంటే వాటి యొక్క సామర్థ్యము, వారి యొక్క వేగము అనేది చాలా తక్కువ. కానీ ఇక్కడ ఒక అర్థము, ఎటువంటి విమానాన్ని నిర్మించారంటే ఆ విమానం లోపే మొత్తం ఒక పట్టణం, ఒక సిటీ మొత్తం దాని లోపే ఉండేటట్టుగా అంత పెద్ద విమానాన్ని ఆయన సృష్టించాడు. మళ్ళీ ఆ విమానము అలా అంతరిక్ష మార్గంలో ఎన్నో గ్రహాలు కూడా తిరిగేసి వచ్చింది. సో అందుకే ఇది ఒక సాధారణ విమానం కాదనమాట కర్దముని నిర్మించింది. సో అలా ఆయన యోగ సిద్ధులతో ఎన్నో రకరకాల అద్భుతాలని సృష్టించాడనమాట. సో నెక్స్ట్ చూద్దామంటే శ్లోక. పయఫేన నిభాషయ్య దాంతా రుక్మా పరిచ్ఛద ఆసనాని చ హైమాని సుస్పర్శా సతరాణాని చ. సో దీని యొక్క అర్థం చూద్దామంట. ఇప్పుడు ఏంటంటే కొంచెము కొన్ని శ్లోకాల్లో కర్దముని నిర్మించిన ఈ అద్భుత వైభవమైన భవనం, వీటి యొక్క సౌందర్యము లేకపోతే వాటి యొక్క వైభవాన్ని వర్ణించబడింది. ఎందుకు అంటే మనం చూద్దామంట, అర్థమవుతుంది మనకి. నేను జస్ట్ కొద్దిగా కరెంట్ పోయింది, కొంచెం డోర్ ఓపెన్ చేసి వస్తాను. ఓకే. సో ఈ కర్దముని యొక్క భవనంలో ఎంత వైభవం ఉండేది, ఎంత ఏమేమి ఉండేవని చూద్దామంటే ఇక్కడ అక్కడ ఉన్న బెడ్షీటు, మ్యాట్రసెస్ ఇవన్నీ కూడా తెల్లగా ఉండేవంట. పాల మీద ఉన్న నురుగులాగా అంత తెల్లగా ఉండేవి. ఇంకా అక్కడ ఉన్న చైర్స్, బెంచెస్ అంటే ఏవైతే కూర్చోడానికి ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా ఐవరీతో నిర్మితమైందనమాట. ఇంకా ఇవన్నీ కూడా మంచి క్లాత్, మంచి గుడ్డతో కప్పి ఉన్నాయన్నమాట. దానికన్నీ గోల్డెన్ వర్క్ కూడా చేసి ఉందన్నమాట. అలాగే అక్కడ ఉన్న కూర్చునే సోఫాలు కానీ, సీట్స్ కానీ అవన్నీ కూడా గోల్డ్తో నిర్మితమై ఉన్నాయి, బంగారంతో. ఇంకా ఎంతో మెత్తటి
దిండులు అంటే పిల్లోస్ కూడా ఉన్నాయంట. సో ఇంకా అలా ఇంకా వర్ణించారు. స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామారకటేషు చ రత్న ప్రదీప ఆభాంతి లలనా రత్న సంయుతా. సో ఆయన యొక్క ఇంటి యొక్క ఆ భవనం యొక్క గోడలు అవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మార్బుల్తో తయారు చేసి ఉన్నాయంట. ఇంకా రకరకాల ఎంతో విలువైన వజ్రాలు వైడూర్యాలతో రత్నాలతో ఆభూషితమై ఉన్నాయంట. ఇంకా అక్కడ ఒక లోపల వెలుతురు అవసరం లేదంట. ఎందుకంటే ఈ యొక్క రత్నాలు వజ్రాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఆ వెలుతురు అనేది మొత్తం వాటి ద్వారా మెరవడంతో మొత్తం వెలుతురంతా ప్రకాశం అంతా కూడా మొత్తం ఆ భవనంలో ఉండేదంట. ఇంకా అక్కడ ఎంతోమంది ఇంకా ఈమెకు సేవకురాళ్ళు ఉండేవారు. అలా ఎంతోమంది ఆడవారు ఈమెకు సేవ చేసుకోవడానికి దేవహూతికి ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఎంతో విలువైన జ్యువెలరీ అంటే విలువైన హారాలతో ఇంకా మిగతా జ్యువెలరీతో ఆభూషితమై ఉండేవారు. సో ప్రభుపాద ద్వారా రాస్తున్నారనమాట. ఇవన్నీ చాలా ఒక ముఖ్యమైన పాయింట్ రాస్తున్నారు ప్రభుపాద ద్వారా ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ మీరు ఏవి చూసినా వస్తువులు ఉపయోగించినవి వర్ణించినవి అన్నీ కూడా బంగారం, వజ్రము, ఐవరీ, లేకపోతే మార్బుల్ కానీ ఇలాంటి రత్నాలు కానీ ఇవన్నీ ఎంతో విలువైన వస్తువులు. అంటే ముందు ఇలాంటి ఫర్నిచర్ కానీ ఇంట్లో ఉండే వస్తువులు కానీ ఇంటి నిర్మాణం కూడా చేయడానికి ఉపయోగించేవి, ఇంకా ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ కూడా ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విలువైన వస్తువులు. దీనికి ఒక ముఖ్య ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇప్పట్లో కంపేర్ చేస్తే ఇవాళ రేపు ప్రజెంటే ఈరోజు ఆధునిక యుగంలో ఏంటంటే చాలామంది ఫర్నిచర్ ప్లాస్టిక్ ఏదో ఒకటి అటువంటి మెటల్ ఫర్నిచర్స్ కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే దీనికి ఏ వాల్యూ లేదు. ఇప్పుడు మీ ప్లాస్టిక్ చైరు టేబుల్ ఇవన్నీ కొంటారు కదా, వాటికి విలువ లేదు. మీరు అమ్మినా పెద్ద మీకు ధర రాదనమాట సరిగ్గా. కానీ వైదిక సంస్కృతి ఎటువంటిదంటే ఇవన్నీ ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువు ఎంతో విలువైనవి. తద్వారా ఏంటంటే ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు ఈ విలువైన వస్తువుల్ని మీరు తాకట్టు పెట్టి అప్పుడు మీరు బయట నుంచి ఏదైనా డబ్బు కానీ ఏవైనా మీకు కావాల్సిన ఆహారం కానీ ఏవైనా వస్తువులు కానీ తెచ్చుకోవచ్చు దానికి బదులుగా. తద్వారా ఏంటంటే మీరు ఇటువంటి విలువైన వస్తువులు మనకు ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ ఇవాళ రేపు యూజ్ చేసే వస్తువులు పెద్దగా మీరు అవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే కానివ్వండి, లేకపోతే ఎటువంటి ఫర్నిచరే కానివ్వండి, మీరు అమ్మేస్తే దానికి సరైన ధర దొరకదనమాట. దాని విలువ తగ్గిపోతుంది రోజు రోజుకి. అదే ఇప్పుడు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు ఇవన్నిటివి విలువ తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు మళ్ళీ దాన్ని బయట తాకట్టు పెట్టినా అమ్మేయాలనుకున్నా కానీ మీకు మంచి ధర వస్తుందన్నమాట. అంటే ఏమీ లాస్ లేదన్నమాట. సో ఇది ఎంతో తెలివైన పద్ధతి. సో ఇలాంటి భారతదేశంలో ఇళ్లల్లో ఇటువంటి పద్ధతిని ఇప్పుడు కూడా కొంతమంది భారతీయులు పాటిస్తున్నారు. సో అందుకనే ఇంట్లో చాలా విలువైన పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఇలాంటి పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటి బంగారంతో ఇంకా విలువైన వస్తువులతో తయారైన ఎన్నో ఆభూషణాలు కూడా ఇంట్లో ఉంటాయి. తద్వారా ఏంటంటే అవసరం ఉన్నప్పుడు అది తాకట్టు పెట్టి మనం డబ్బులు కానీ ఇంకా వేరే వస్తువులు కానీ తెచ్చుకోవచ్చని. చూడండి, మన ఎంతో తెలివైన వాళ్ళు, మన వైదిక సంస్కృతిని అనుసరించే వాళ్ళు. ఇవాళ రేపు వాళ్ళు అనుకుంటారు ఇదేంటి ఇవన్నీ పనికిరానివి అనేసి చాలా మటుకు ప్లాస్టిక్తో ఇంకా లేకపోతే ఇంకా అటువంటి రకరకాల మోడర్న్ మెటీరియల్స్తో, ఆర్టిఫిషియల్ మెటీరియల్స్తో అది వస్త్రాలే కానివ్వండి లేకపోతే వస్తువులే కానివ్వండి తెచ్చుకుంటున్నారు. వాటికి విలువ ఉండదు. అది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత అది వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అవి ఇంకా పడేయాల్సిందే. ఇంకా ఈ ప్లాస్టిక్ ఇటువంటివి అయితే వాటిని మీరు కాల్చినా కానీ అందులోంచి విషపూరితమైన పొగలు వస్తాయి. సో వాటిని ఏం చేయలేరు మీరు, అమ్మినా దానికి ధర రాదు. సో వేస్ట్, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాల్సిందే మీరు. సో అలా అన్నమాట. గృహోధ్యానం కుసుమితై రమ్యం బహ్వమరద్రుమై కూజద్విహంగమిథునం గాయన్ మత్త మధువ్రతం. సో ఈ విధంగా అక్కడ ఇల్లు మొత్తం కూడా, కాంపౌండ్ మొత్తం కూడా, ఇంటి అంటే పరిసరంలో కూడా మొత్తం కూడా భవనం చుట్టూ
ఎంతో మధురమైన సౌందర్యవంతమైన గార్డెన్స్, అంటే పార్క్ గార్డెన్స్, అందులో మంచి మంచి వృక్షాలు ఫలాల్ని ఇచ్చేవి, ఇంకా మంచి మంచి పువ్వుల్ని, ఎంతో సుగంధితమైన పువ్వుల్ని అందించే అటువంటి వృక్షాలు, ఎంతో అందమైన వృక్షాలు అక్కడ మొత్తం సుసజ్జితమై ఉన్నాయంట వనంలో, అంటే గార్డెన్లో మొత్తం చుట్టుపక్కల భవనంలో. సో ఇటువంటి గార్డెన్స్ ద్వారా ఏంటంటే చాలా మంచి మంచి అద్భుతమైన పక్షులు వచ్చి అవి గానం కూడా చేసేవంట ఆ చెట్ల మీద కూర్చొని. సో ఈ విధంగా అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా, చుట్టుపక్కల వాతావరణం, ఆ యొక్క ఆశ్రమం యొక్క వాతావరణం అంతా కూడా ఎంతో అద్భుతంగా మారిపోయేదంట దీంతో, ఇటువంటి అన్ని శబ్దాలతో, పక్షుల యొక్క శబ్దాలు, పళ్ళు, పువ్వులు, ఇటువంటి భవనం ద్వారా. యత్ర ప్రవిష్టం ఆత్మానం విబుధానుచరాయ జగుః వాప్యాం ఉత్పల గంఢిన్యాం కర్దమేనోపలాలితం. సో ఈ విధంగా ఎప్పుడైతే దేవహూతి ఆ యొక్క నందనవనంలోకి, మంచి గార్డెన్లోకి ఎంతో ప్రవేశించి, దాని తర్వాత అక్కడ ఆమె ఉన్న పాండ్, అక్కడున్న కొలనులో ఆమె ఆ కొలను మొత్తం నిండిపోయి ఉంటుంది. దేంతో? లోటస్ ఫ్లవర్స్తో, పద్మపు పువ్వులతో. సో అక్కడ ఆమె స్నానం చేసేదన్నమాట. సో ఆ టైంలో, అంటే ముందు అలా జరిగేది. సో పైనున్న స్వర్గంలో ఉండే గంధర్వులు, గ్రహవాసులు కూడా కర్దముని యొక్క ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసి గుణగానం చేశారంట. దీని గురించి ఎంత వైభవంగా, ఎంత ఐశ్వర్యవంతంగా ఉంది వీళ్ళ యొక్క జీవితం, కర్దముని దేవహూతిది అని. సో కర్దముని ఎంతో గొప్ప భర్తగా వ్యవహరించాడు, అన్ని సమయాల్లో కూడా తన భార్యకు రక్షణను కల్పించాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ కర్దముని దేవహూతి వీళ్ళిద్దరిది ఒక ఆదర్శ దంపతులు, అంటే ఆదర్శ భార్యాభర్తలు అనమాట. ఎవరు? కర్దముని ఇంకా దేవహూతి. సో వీళ్ళిద్దరి నుంచి మనము ఒక ఆదర్శ పతి, అంటే ఆదర్శ భర్త, ఆదర్శ భార్య, ఆదర్శగా ఎలా వ్యవహరించాలనేది నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా సో కర్దముని ఇలా దేవతకి అన్ని వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, ఆభూషణాలు కానీ, భవనం కానీ అన్నీ అందించిన వస్తువులు కూడా, ఆయన మాత్రం ఎప్పుడూ ఆమె పట్ల భౌతికంగా ఆసక్తి ఆయనకు లేదు. అందుకనే ఎప్పుడు అయితే కపిలముని జన్మించాడు, ఆయన పెరిగిపోయాడు, పెద్దగా అయిపోయాడు, వెంటనే అతను ఇల్లు త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఎవరు? కర్దముని. సో అలాగే ఇప్పుడు దేవహూతి కూడా, ఆమె కూడా ఎంతో యోగ్యమైన స్త్రీ. ఆమె స్వయంభూమన యొక్క కూతురే కాదు, ఇంకా ఆమె కూడా ఇలా తన భర్త యొక్క సంరక్షణ పైన ఎంతో ఆధారపడి జీవించింది. మనువు ప్రకారం స్త్రీకి ఎప్పుడు కూడా, ఏ సమయంలో కూడా స్వతంత్రం అనేది ఇవ్వకూడదు అని, షుడ్ నాట్ హ్యావ్, ఉండకూడదు అని, స్వతంత్రంగా ఉండకూడదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఎందుకు ఇప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా బయట మీకు తెలిసిపోతుంది, న్యూస్ పేపర్లు తెలిస్తే మీకు తెలుస్తుంది. అవునా? నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో టీచర్లు కూడా కూర్చున్నారన్నమాట క్లాస్లో. పిల్లలకి నేను క్లాస్ తీసుకుంటున్నాను స్కూల్లో, నైతిక విలువల గురించి, మన భాగవతం, భగవద్గీత నుంచి, అందులో నుంచి నేను ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను. ఎలా అయితే స్త్రీలకి ఎల్లప్పుడూ సంరక్షణ అనేది అవసరం. ఇక్కడ మా కలకత్తాలో ఏంటంటే మెట్రో ట్రైన్స్, మీకు మామూలుగా లోకల్ ట్రైన్స్ కాకుండా మామూలు ట్రైన్లోనే చూసుండొచ్చు, అక్కడ పైన బోర్డులు ఉంటాయి, నోటీసులు. సో ఎవరైనా ఒకవేళ ఏ స్త్రీనైనా తప్పుగా వ్యవహరిస్తే, స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, సో వాళ్ళు ఈ నంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు వెంటనే అటువంటి ఆ పోకిరీ విధవల పైన వెంటనే యాక్షన్ తీసుకుంటాము అనేసి అక్కడక్కడ నోటీసులు ఉంటాయి. లోకల్ ట్రైన్స్లో కూడా ఉంటాయి ఇక్కడ మా దగ్గర. సో నేను అడిగాను, అలా స్త్రీలపైన ఎవరైనా అలా దుర్వ్యవహారం చేసిన, లేకపోతే సరిగ్గా ప్రవర్తించకపోయినా, లేకపోతే అత్యాచారం చేస్తే వెంటనే అలా హెల్ప్ లైన్ నంబర్స్ ప్రతి చోట ఇచ్చారు. ఇప్పుడు యాప్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా చాలా రకాల సువిధలు ఉన్నాయి. మరి అలా ఎందుకు మరి పురుషులకు పెట్టలేదు ప్రతి దగ్గర అని అందరూ నవ్వారనమాట. సో ఇప్పుడు కూడా, ఈరోజు కూడా ఈ వాస్తవిక విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. స్త్రీలకి సంరక్షణ మనము ఇవ్వాలి అని.
గవర్నమెంట్ అర్థం చేసుకుంటుంది, పోలీసు వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. స్త్రీలకి సంరక్షణ కల్పించాలి, స్త్రీలకి సంరక్షణ ఉండాలి, ఇవ్వాలి అని. సో మనకి వేదిక సాంప్రదాయంలో, మన వేదిక్ సిస్టంలో, వేదిక్ కల్చర్లో ఇటువంటి అద్భుతమైన ఆయోజన చేశారు ఇక్కడ. ఆమె వివాహం అయ్యే వరకు అలా తన తండ్రి సంరక్షణలో ఉండొచ్చు. అంటే ఒక సంరక్షణ అవసరం ఒక స్త్రీకి అనే విషయాన్ని మనం ఫస్ట్ గ్రహించాలన్నమాట, ప్రతి స్త్రీ గ్రహించాలి. సో దాని తర్వాత వివాహం అయిన తర్వాత తన భర్త చనిపోయాడో లేకపోతే భర్త సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు, అప్పుడు తన కొడుకు లేకపోతే కుమారుడు సో ఎల్లప్పుడూ సంరక్షణ ఇవ్వగలరు, ఆ సంరక్షణలో నివసించాలి. లేదంటే ఈ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు అలాంటి సంరక్షణ లేని స్త్రీల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది సమాజంలో ఉంటారు. ఆ విషయం తెలిసే మన వైదిక సాంప్రదాయంలో ఇటువంటి ఆయోజన జరిగిందన్నమాట. సంస్కృతి, సభ్యత ఈ విధంగా మొత్తం డిజైన్ చేయబడిందన్నమాట. సో అప్పుడు సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయన్నమాట సమాజంలో. అలా కాదు, స్త్రీకి స్వతంత్రత ఇవ్వాలి, ఒక స్త్రీ ఎక్కడైనా ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా తిరుగుతూనే ఉంటుంది ఎక్కడికైనా. సో దాని తర్వాత ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది, దాని తర్వాత న్యూస్ పేపర్లో వస్తుంది, దాని తర్వాత మళ్ళీ సమాజం ఇలా ఎందుకుంది, అలా ఉంది. సో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరికి కూడా స్త్రీకి అందుకనే చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వాలి, ఎలా పతివ్రత స్త్రీగా జీవించాలి. అలాగే మనకు ప్రభుపాద వారు ఎన్నోసార్లు రాస్తారు, ఇక్కడ భాగవతంలో ఎన్నోసార్లు వస్తుంది. చిన్నప్పటి నుంచి పురుషులకి, అబ్బాయిలకి గురుకులానికి పంపించి బ్రహ్మచర్యంలో శిక్షణ ఇవ్వాలి, ఎలా ఇంద్రియాలని నిగ్రహించుకొని కంట్రోల్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ ఎవ్వరికి బయట ఇటువంటి శిక్షణ లేదండి. సో ఇక్కడ బయట ఉన్న పురుషులకి చిన్నప్పటి నుంచి వాళ్ళు గురుకులంకి వెళ్ళలేదు ఇప్పుడున్న వాళ్ళు. సో ఎవ్వరికి కూడా చిన్నప్పటి నుంచి ఇలా ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి అనే శిక్షణ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే దీనికి విరుద్ధంగా శిక్షణ స్కూల్లో, కాలేజీలో ఇస్తున్నారన్నమాట. ఎలా ఇంద్రియాలని మీరు భోగించడానికి ఉపయోగించాలి, ఎన్ని రకాలుగా భోగించుకోవచ్చో ఇంద్రియాల ద్వారా. సో ఈ విషయాల గురించి శిక్షణ ఇస్తున్నారనమాట స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో. సో అందుకనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయట ఇప్పుడు అబ్బాయిలకి, పురుషులకి ఏమాత్రం శిక్షణ బ్రహ్మచర్యలో లేదు. అలాగే స్త్రీలకు కూడా పతివ్రత స్త్రీగా ఉండాలి, ఈ విధంగా పాటించాలి. ఒక స్త్రీకి ఉండవలసిన శిక్షణ కూడా వాళ్ళకి లభించడం లేదు ఇంట్లో. సో తద్వారా స్కూల్లో, కాలేజీలో ఎలాగో ఇవ్వరు, ఇంకా దానికి విరుద్ధమైన శిక్షణ ఇస్తారు. తద్వారా ఏంటంటే మీరు సమాజంలో చూడగలుగుతున్నారు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దీని కారణంగా, ఈ వైదిక సంస్కృతి సభ్యత పాటించకపోవడం కారణంగా. సో అందుకనే ఇప్పుడు మీరు చూస్తారు ప్రతి దగ్గర స్త్రీలను ఎలా అత్యాచారం చేయడమే కాకుండా వాళ్ళని మూర్ఖులు చేసేసి ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్. ప్రభుపాద ద్వారా అంటారు ఒకసారి, ప్రతిదానికి స్త్రీ పోస్టర్ ఉంటుంది, ప్రతి దగ్గర ఒక స్త్రీ ఉంటుందన్నమాట. అది షేవింగ్ క్రీమ్ అయినా సరే, షేవింగ్ బ్లేడ్ అయినా సరే, అది పురుషులు ఉపయోగించుకునే వస్తువు అయినా సరే, దాన్ని అడ్వర్టైజింగ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి స్త్రీని ఉపయోగిస్తారు. సో స్త్రీని ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. సో స్త్రీలు ఏమనుకుంటున్నారు, మేము చాలా పురోగతిని సాధించాము, ఇలా ప్రతి దగ్గర ఇలా నగ్నంగా నించొని ప్రతి పోస్టర్ల, ప్రతి రోడ్డు చుట్టూ, సో మేము చాలా గొప్ప ప్రగతిని సాధించాము, ఇది మేము ఆధునిక స్త్రీలము అని అనుకుంటున్నారు. ఇది మూర్ఖత్వం. వాళ్ళని అందరూ ఏం చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. కానీ స్త్రీలకు ఆ విషయం అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటారు మేము ప్రగతి సాధించామని. వేరే వాళ్ళు కూడా అలాగే అంటున్నారు, వాళ్ళని చాలా సమర్థిస్తున్నారు కొంతమంది పురుషులు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి మనస్తత్వం ఉంది, స్త్రీల్ని భోగించాలనే మనస్తత్వం. ఆ మనస్తత్వం ఉంది, ఇంకా వాళ్ళకి ఏమాత్రం ఇంద్రియాలపైన నియంత్రణ లేదు. అందుకనే వాళ్ళకి తెలుసు స్త్రీలని ఇలా మనం మూర్ఖులు చేసేసి, ఈ ఉమెన్ లిబరేషన్ అంటారు దీన్ని, ఉమెన్ లిబరేషన్ మూమెంట్. సో ఈ విధంగా మీరు స్వతంత్రులుగా ఉండాలి, మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అనే ఆ మెంటాలిటీని, అట్లాంటి ఎడ్యుకేషన్ని ఇచ్చేసి వాళ్ళని మూర్ఖులు చేసేసి ఇక్కడ ఇలాంటి కొంతమంది పురుషులు భోగిస్తున్నారన్నమాట. సో ఇటువంటివి అన్నీ జరుగుతున్నాయి సమాజంలో. అందుకని ఇది భాగవతం నుంచి ఇటువంటివన్నీ మనం నేర్చుకొని మనము పాటించాలి, మన పిల్లలకి అటువంటి శిక్షణ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ ప్రభుపాద వారి తాత్పర్యాల నుంచి నేర్చుకుంటున్నాం అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనుసింహితలో ఈ విషయం చెప్పారనమాట. తో స్త్రీకి ఎలా సంరక్షణ ఇవ్వాలి, తండ్రి చిన్నప్పటి నుంచి వివాహం జరిగే వరకు, తర్వాత ఆమె తన భర్త ద్వారా సంరక్షణను పొందుతుంది, తర్వాత తన కుమారుడు ద్వారా. అలాగే దేవహూతి ఇప్పుడు
తన జీవితంలో మనము ఈ విషయాన్ని చూడవచ్చు. స్వయంభూమను, తర్వాత కర్దముని, ఇప్పుడు కపిలముని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట, 20వ శ్లోకానికి. హిత్వా తదీప్సితతమం అప్యాకాంఢాలయోషితం కించిత్ చకారవదనం పుత్ర విశ్లేషణాతురా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు దేవహూతికి అలా తన భర్త ద్వారా ఎన్నో ఐశ్వర్యాలు, వైభవాలు, వస్త్రాలు, ఆభూషణాలు అన్నీ లభించాయి. అంటే ఎంత వైభవం, ఎంత ఐశ్వర్యం ఉందంటే ఎంతోమంది వేరే స్త్రీలు చూసి అసూయపడేవారు. అటువంటి వయసు ఎక్కడ వాళ్ళు, ఈ భూలోకం వాళ్ళు కాదు, స్వర్గంలో ఉండే స్త్రీలు కూడా చూసి ఈర్ష్య, అసూయ కలిగేది వాళ్ళకి. దేవహూతి యొక్క వైభవం లేకపోతే, సౌందర్యం లేకపోతే, ఆమెకున్న వసతుల్ని చూసి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వర్ణించారండి ఇప్పటివరకు? ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి, ఈ పాయింట్ కోసమే ఇంత వర్ణించారు. కర్దముని ఆశ్రమం గురించి, ఆ వైభవం గురించి ఎందుకు చెప్తున్నారంటే ఈ పాయింట్ గురించే. అంటే ఇవన్నీ కూడా, ఇటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని సుఖాలని, భౌతిక సుఖాలని, వస్తువుల్ని, సౌకర్యాలను అన్నింటినీ కూడా ఆమె త్యాగం చేసేసింది. ఏమాత్రం వీటి పట్ల ఆమెకు ఆసక్తి లేదు. సో అంతేకాకుండా ఇక్కడ ఆమెకు ఒకటే ఒక బాధ ఏంటంటే, ఇవన్నీ త్యాగం చేయడానికి ఆమెకి ఏం బాధ లేదు, ఇబ్బంది లేదు. ఆమె ఒకటే బాధ ఏంటంటే, ఇప్పుడు తన కొడుకు, తన కుమారుడు తను వదిలేసి వెళ్ళిపోయాడు కనుక ఆ బాధ ఆమెకు కలిగి ఉంది. ఆ బాధతో ఆమె ఇప్పుడు ఉంది. ఎందుకు అంత పుత్రుడి పట్ల ఆమెకు ఆసక్తి అంటే, మరి ఆయన సాధారణ పుత్రుడు కాడు, భగవంతుడు స్వయంగా ఆమెకు పుత్రుడి రూపంలో వచ్చాడు కనుక ఈ భగవంతుడి పట్ల ఆసక్తి, పుత్రుడి రూపంలో ఉన్న భగవంతుడి పట్ల ఆసక్తి కలిగి ఉండడం చాలా ఉత్తమం. పరం దృష్ట్వా నివర్తతే, భగవద్గీతలో చెప్పారు. అలా ఏదైనా మనము భౌతిక విషయాలు, భౌతిక జగత్తు, భౌతిక సుఖాల పట్ల మనకు వైరాగ్యం కలగాలి అంటే మనకు ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుడి పట్ల, భగవంతుడి గుణరూపలీల నామం పట్ల మనకి ఏమన్నా ఆసక్తి ఉంటే అప్పుడే అది సంభవం అన్నమాట. మనం భౌతిక విషయాలు, ఆసక్తులు అన్నీ కూడా ఎంతో సులువుగా త్యాగం చేసేయచ్చు. అది దీని యొక్క అర్థం అన్నమాట. సో ఇక్కడ ఆమెకి కపిలముని పట్ల ఆమెకు ఇక్కడ ఉన్న ఆసక్తి ఆమెకు, తద్వారా అందుకే ఇప్పుడు ఆమెకు బాధ కలుగుతుంది. ఎలా బాధ కలుగుతుందంటే, వనం ప్రవ్రజితే పత్యాౌ అపత్యా విరహాతుర జ్ఞాతతత్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సలా. దేవహూతి ముందే తన భర్త ఎప్పుడో ఇల్లు వదిలి ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె ఒకే ఒక్క కుమారుడైన కపిలముని కూడా ఇంటిని త్యాగం చేసి వెళ్ళిపోయాడు. సో ఆమెకి మొత్తం సత్యాలు తెలుసు, జీవితం, మృత్యువు, జీవన మృత్యువు మొత్తం జ్ఞానం అంతా కూడా తెలుసు. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఆమె హృదయం కూడా మొత్తం శుద్ధమైపోయింది. అయినా కానీ ఇప్పుడు ఆమె ఎంతో బాధపడుతుందంట. తన కుమారుడు తనను వదిలి వెళ్ళిపోయినందుకు ఎలాగైతే ఒక ఆవు దూడ చనిపోతే బాధపడుతుందో అలా బాధపడుతుందంట. సో ఇలా ఆవు ఎప్పుడైతే తన దూడ చనిపోతుందో రాత్రి పగలు ఏడుస్తుందంట ఆ బాధను తట్టుకోలేక. అలాగే ఇప్పుడు దేవహూతి కూడా అలా ఎంతోమంది ఓదార్చడానికి ప్రయత్నించినా కానీ ఆమె కంటిన్యూస్గా అలా ఆపకుండా ఏడుస్తుందంట, బాధపడుతుందంట. ఇలా అంటుందన్నమాట. అంటే ఇక్కడ రాసే తాత్పర్యం ప్రభుపాల ద్వారా దేవత అంటుంది, తిరిగి నా కొడుకుని తీసుకొని రండి, లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతాను అని. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవహూతి ఒక ఆదర్శ స్త్రీ. అలా ప్రతి స్త్రీ దేవహూతిలాగా జీవిస్తే, ఒక ఆదర్శ స్త్రీ అంటే దేవహూతిలాగా అటువంటి జీవన విధానం, అటువంటి చేతన కలిగి ఉంటే ఒక స్త్రీకి, ఆమెకు కూడా భగవంతుడు వంటి వాడు పుత్రుడి రూపంలో అవతరించగలడు, జన్మించగలడు ఆమె పుత్రుడిలాగా. సో అందుకనే ప్రతి స్త్రీ కూడా అలా దేవహూతిలాగా ఆమె అడుగుజాడల్లో నడవాలి అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. అప్పుడు దేవుడు కూడా పుత్రుడి రూపంలో రావచ్చు అని చెప్తున్నారు. ఆ యొక్క ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరికి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తమేవా ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవా చిరతో వత్స నిస్పృహ తాదృశే గృహే. ఓ విదురా, ఈ విధంగా అలా తన కుమారుడి పైనే ధ్యానం చేస్తూ
తన కుమారుడు ఎవరో కాదు, భగవంతుడు స్వయం కపిలముని పైన ధ్యానం చేస్తూ ఆమె అన్ని ఇంత గొప్ప వైభవమైన ఇల్లు, భవనం, మిగతా అన్ని భౌతిక విషయాల వస్తువుల పట్ల అనాసక్తురాలైపోయింది. సో ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉండిపోయిందనమాట. అది అసలైన భక్తి యోగ, భగవంతుడి పైన ధ్యానం చేయడం. ధ్యాయతి భగవద్రూపం యదాహ ధ్యానగోచరం సుత ప్రసన్నవదనం సమస్త వ్యస్త చింతయా. ఈ విధంగా ఇప్పటివరకు ఇంతకాలము కపిలముని నుంచి ఎన్నో శిక్షణలను విన్నది, శ్రవణం చేసింది. ఇప్పుడు ఆ భగవంతుడి చిరునవ్వుతో నవ్వే ఆ రూపాన్ని పైన ధ్యానం చేసుకుంటూ ఉండిపోయింది. ఆ విష్ణువు కపిలముని రూపంలో వచ్చాడు, ఆ భగవంతుడి రూపం పైన, విష్ణువు పైన ధ్యానం చేస్తూ ఉండిపోయిందంట. సో ఈ విధంగా ఆమె సంపూర్ణంగా ఆమె మనస్సు అంతా, ఎప్పుడు చేతన అంతా కూడా భగవంతుడి రూపం పైన ధ్యానం చేస్తూ నిమగ్నం అయిపోయింది, ఆ అవస్థకు చేరుకుంది. ఆ విధంగా ఇక్కడ ఆమె భక్తి చేసుకుంటుంది. సో మరి దీని తర్వాత ఏం జరిగింది? మరి ఇలా ధ్యానం చేసుకొని భగవంతుడి రూపం పైన భక్తి చేసుకొని మరి ఏం జరిగింది, దేవతకి ఏం లభించింది అనేది అద్భుతమైన విషయం. అది మనము వచ్చే క్లాస్లో, వచ్చే శ్లోకాల్లో చూద్దామంట. సో ఇక్కడ ఇప్పుడు సెలవు తీసుకుంటాను నేను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.